అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీ కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గందరగోళంగా మారింది. కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులకు కూర్చునే సీటు లేక నిలబడి ఉన్నారు. దాంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు వర్గల్ మండల్ కేంద్రంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారం ఘర్షణకు దారితీసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య విభేదాలతో ఘర్షణకు దిగారు. 14 వార్డులకు గాను 3 బీఆర్ఎస్ 11 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, సునీత, సిద్దిపేట జిల్లాలో సర్పంచ్ సంబంధించి ఇటీవల కాలంలో సర్పంచ్ నూతనంగా ఎన్నికైన వారి ప్రమాణ స్వీకారాలు గ్రామ పంచాయతీలో జరుగుతున్నాయి. దీనికి సంబంధించి జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఇటు బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మధ్య ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది. జగదేవ్పూర్ లో శ్రీనివాస్ గౌడ్ అని చెప్పేసి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. ఎన్నికల్లో సర్పంచ్ గా గెలుపొందారు. దీనికి సంబంధించి ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుండగా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఇటు బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించిన కార్యకర్తల మధ్య ఒక తోపులాట ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కుర్చీలు అంటే అక్కడ సరిపడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సరిపడా కుర్చీలు ఏర్పాటు చేయడం పాటు ఇబ్బంది పైన కూడా అధికారుల పైన కూడా వీరిరువురు కూడా కొంచెం సీరియస్ కూడా కావడం జరిగింది. దీనికి గొడవ కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వారు 2-3 వార్డులలో ఎక్కువ గెలుపొందారు. దీనికి సంబంధించి వారికి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా రావడం జరిగింది. కానీ కేవలం ఇటు బీఆర్ఎస్ సంబంధించిన వారికి కాంగ్రెస్ వారికి సంబంధించిన వారికి కొంచెం కుర్చీలు సరిపోవడంతో కేవలం కుర్చీలు పోకపోవడం పాటు జగదేవ్పూర్ లో మాత్రం ఘర్షణ అవుతుంది. దీంతో పాటు వర్గల్ మండల కేంద్రంలో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ కు సంబంధించి కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక్కడ ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ గొడవ జరుగుతున్న క్రమంలోనే వారిపై లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. కొందరికి గాయాలు కూడా కావడం జరిగింది. సునీత, అంటే కరుణాకర్, ఇప్పుడు ఏదైతే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి అంతమంది వస్తారని అంచనా వేయలేదా? ఎందుకు ముందస్తు సీట్లు అరేంజ్ చేయలేదు? లేదంటే ఇది కావాలని ప్లాన్డ్ గానీ ఇలా చేశారా? లేదు, ముందస్తుగా అంచనా వేశారు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీటికి సంబంధించిన వారు కూడా ఇంతమంది ఇప్పుడు ఇరు పార్టీలకు సంబంధించి సర్పంచ్ కి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. బట్ కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళు కొందరు ఉన్నారు. వీటితో పాటు కొందరు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వార్డు మెంబర్లుగా గెలుపొందారు. వారి కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన పార్టీ నాయకులు రావడంతో పాటు అక్కడ కుర్చీలు సరిపోలేదు. దానికి కొన్ని నిమిత్త మాత్రంగా అయితే ఏర్పాటు చేసే కుర్చీలు అయితే సరిపోవడంతో ఈ ఘర్షణ వాతావరణం. తర్వాత వర్గంలో మాత్రం ఏం జరిగిందంటే వర్గంలో గతంలో గెలిచిన మాజీ సర్పంచ్ తను బీజేపీగా గెలుపొందాడు. తను మాజీ సర్పంచ్ గా పనులు చేశాడు. తాను మాట్లాడుతున్న క్రమంలోనే గతంలో మన గ్రామం అభివృద్ధి చెందలేదు, ఇప్పుడైనా మనం అభివృద్ధి చేసుకుందామని మాట్లాడుతున్న తరుణంలో అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ ఉండే తన వర్గీయులు మాత్రం ఈ గొడవ దిగారు. దాంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరినొకరు తోపులాట చేసుకున్నారు, కుర్చీలు కూడా విసురుకున్నారు. అక్కడ ఎలాంటి పరిస్థితి చేజారటంతో పోలీసులు అయితే జోక్యం చేసుకుని లాఠీచార్జ్ అయితే చేయడం జరిగింది. అయితే కరుణాకర్, మీరు అన్నట్లు వర్గాల్లో 14 స్థానాలున్నా అందులో 11 కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ లెక్కన చూసినా కూడా ఎందుకు బీఆర్ఎస్ తో వివాదంకి తెరలేపింది? బీఆర్ఎస్ అక్కడ 14 కాంగ్రెస్ గెలిచిన అక్కడ క్రాస్ ఓటింగ్ జరిగిందని చెప్పొచ్చు. సునీత, క్రాస్ ఓటింగ్ ఒక వార్డు మెంబర్లందరూ కాంగ్రెస్ వైపు ప్రజలందరూ ఓటర్లందరూ ఇటువైపు వేశారు. బట్ సర్పంచ్ అభ్యర్థికి వచ్చేసరికి భారతి అని చెప్పేసి అక్కడ మహిళా రిజర్వేషన్ ఉండే మహిళకి ఓట్లు వేయడం జరిగింది. కొంచెం ఇది గజ్వేల్ కి సంబంధించిన మండలం కాబట్టి కేసీఆర్ ప్రభావం ఉంటుంది, బీఆర్ఎస్ ప్రభావం ఉంటుంది కాబట్టి సర్పంచ్ తాను గతంలో కూడా పోటీ చేశారు, ఓటు వేయారు. సెకండ్ టైం కూడా తనకి అవకాశం రావాలని చెప్పేసి ఉద్దేశంతో కూడా భారతికి ఓటు వేశారని చెప్పొచ్చు. కానీ మొత్తంగా ఓట్లు అయితే కాంగ్రెస్ వైపు వార్డు మెంబర్లు మెజార్టీ స్థానం కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా సర్పంచ్ స్థానం అయితే ఈ రకంగానే గెలిచింది. ముందు నుంచి కూడా విభేదాలకు కేంద్రంగా ఉంది వర్గల స్థానం. అక్కడ పొలిటికల్ గా వార్డు మెంబర్లు ఒకవైపు, తర్వాత సర్పంచ్ ఒకవైపు, తర్వాత రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటే ఇక్కడ వీళ్ళ వేరే రకంగా ఉంటుంది. డెవలప్ కాలేదు, గ్రామం మొత్తం కుంటుపడిపోతుంది, అభివృద్ధిలో వెనుక వాటిలో ఉందనే ఉద్దేశంతో ఆ గ్రామ సమావేశం ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవంలో మాట్లాడుతున్న క్రమంలోనే అక్కడ ఒక మాజీ సర్పంచ్ గా పనిచేసినటువంటి
వ్యక్తి, తాను బీజేపీకి అనుకూలంగా ఉండే వ్యక్తి, కానీ ఈ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ కు మద్దతు, బీఆర్ఎస్ అభ్యర్థి భారత్కి మద్దతుగా పనిచేశారు. బీఆర్ఎస్ సర్పంచ్ గెలిపించుకునే క్రమంలో కూడా తాను పనిచేశారు. దీంతో కాంగ్రెస్ వాళ్ళు నువ్వు బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కు మద్దతు తెలిపావని చెప్పేసి, తర్వాత గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు గతంలో అని చెప్పేసి, దీంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. మొత్తంగానైతే పోలీసులు అయితే జోక్యం చేసుకున్నారు, లాఠీచార్జ్ చేశారు, ఇరుపక్షాలను అయితే శాంతింపజేశారు. సునీత, అయితే కరుణాకర్ ఎంతసేపటికి ఘర్షణ సద్దుమణిగింది? ఘర్షణలో ఎవరికైనా గాయాలయ్యాయా? చిన్న చిన్న తేలికపాటి గాయాలయ్యాయి. తోపులాట జరిగింది, ఒకరినొకరు తోసిపుచ్చుకున్నారు, ఒక ఘర్షణ వాతావరణం నెలకొంది, వాగ్వాదంకి చోటు జరిగింది. తర్వాత కాలర్లు కూడా ఒక కోణంలో కాలర్ కూడా పట్టుకున్నారు, కుర్చీలు పైకెత్తుకున్నారు, ఒకరినొకరు సీరియస్ అయ్యారు. కానీ చిన్న చిన్న తేలికపాటి గాయాలైంది. పోలీసులు అయితే వెంటనే జోక్యం చేసుకుని ఇరు పార్టీలకు చెందిన వారిని అయితే అటువైపు ఇటువైపు తోసిపుచ్చారు, శాంతింపజేశారు. సునీత, అయితే ఇక ఫైనల్ గా చూస్తే అటు జగదేవ్పూర్ లో కానివ్వండి, వర్గంలో కానివ్వండి, ఈ కార్యక్రమం ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఉన్నాయో పూర్తయ్యాయా, లేదంటే ఈ ఘర్షణ వల్ల అవేమైనా నిలిచిపోయాయా? ప్రస్తుతం అయితే నిలిచిపోయాయి, ఇంకా పూర్తి కాలేదు. కొద్దిసేపటి తర్వాత శాంతింపజేసి మళ్ళీ మళ్ళీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసి మళ్ళీ కొద్దిసేపట్లో మళ్ళీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుందని చెప్పేసి అయితే మనకు సమాచారం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ఘర్షణ వాతావరణంలోనే ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళని, కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అయితే వేరు చేశారు, అక్కడి నుంచి అందరినీ పంపించి వేశారు. కాకపోతే మళ్ళీ తిరిగి కాసేపట్లో శాంతింపజేసిన అనంతరం శాంతియుతంగా మళ్ళీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అయితే మనకు సమాచారం ఉంది. అయితే కరుణాకర్, మరోపక్క ఇప్పుడు ఏదైతే మళ్ళీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏమైనా పోలీసులు ఆంక్షలు విధించారా? ఇప్పుడు ఇంతే మంది ఉండాలి ప్రమాణ స్వీకారానికి అని ఇలాంటి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టబోతున్నారా? అవును, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ లాఠీ చార్జ్ కూడా చేశారు, గొడవలు జరిగాయి, అందరూ ఆవేశంతో ఉన్నారు. ఈ క్రమంలో దీంతో పాటు ఏం చేశారంటే కొద్ది మందిని మాత్రమే అనుమతించేసి కొద్ది మంది సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయించి అది కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పైతే చెప్పారు. 144 సెక్షన్ కూడా విధించారు. అక్కడి నుంచి ఆ గ్రామ పంచాయతీ కార్యాలయ పరిధిలోని అనుమతి ఉన్న వారిని లోపలికి అనుమతించే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారు. రైట్ కరుణాకర్, థ్యాంక్ యూ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.